డిసీజెస్ మీద కూడా బాగా దృష్టి పెట్టండి. అది వెక్టర్ బోర్న్ కానీ వాటర్ బోర్న్ డిసీజెస్ ఏమైనా ఉంటే దాని మీద కూడా రివ్యూ చేసి మరి సీజనల్ డిసీజెస్ మీద కూడా దృష్టి పెట్టాలని నేను గౌరవ కలెక్టర్లను డిఎంఎన్హెచ్ఓలను కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరి మీ జిల్లాలో ఈ రోజు మీరందరూ కూడా హాజరై మాకు ఈ రేడియాలజీ ల్యాబ్స్ ను అదే విధంగా మరి పథాలజీ ల్యాబ్స్ ను ప్రారంభించడానికి వైద్య ఆరోగ్య శాఖకు మీ విలువైనటువంటి సమయం ఇచ్చినందుకు గౌరవ ప్రజాప్రతినిధులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ గొప్ప విప్లవాత్మకమైన చర్య దేశంలో మరి చాలా అరుదుగా 134 రకాల పరీక్షలు ఉచితంగా చేసే సౌకర్యం ఎక్కడైనా ఉందంటే అది మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అది మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి విజయం వల్ల 33 జిల్లాలకు రాజకీయ దిశగా మనం పోతా ఉన్నాం. సో ఇది ఈ డాక్టర్స్ డే సందర్భంగా మరోసారి డెడికేటెడ్ వారందరూ కూడా ముందుకు వచ్చినందుకు వారికి కూడా ఒకసారి తర్వాత నా యొక్క అభిప్రాయం తన సూచనల్ని మహబూబాబాద్ నుంచి సత్యవంతంగా తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ నెక్స్ట్ ఒక మంత్రివర్యులు ఈశ్వర శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నుంచి ఒక కొత్త శాఖ వైద్య ఆరోగ్య శాఖ మొదలైన నిర్ణయాలు ద్వారా మరి ప్రమాణంగా ఫలితాలు ఇస్తా ఉన్నారు. ఈరోజు ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొంటున్న నాతో పాటు ఇక్కడ గౌరవ శాసనసభ్యులు ఇంకా మరి డిఎంఎన్హెచ్ఓ గారు సూపరింటెండెంట్ గారు అందరూ ఉన్నారన్న. అలాగే మీతో పాటుగా కమిషనర్ గారికి తెలుగులో రేడియాలజీ ప్రారంభం చేసుకుంటాం. ఇది ఇందాక అన్నట్టు తెలుగు కన్నయ్యగూడెం వరకు కూడా ప్రభుత్వ హాస్పిటల్ 150-134 రకాల సేవలు వాళ్ళ మేము అందరం ఉన్నాం. ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం వల్ల మాకు ప్రమాణంగా మెడికల్ హాస్పిటల్, మెడికల్ కాలేజ్, టీచింగ్ హాస్పిటల్ కానీ మెడికల్ కాలేజీ బిల్డింగ్స్ కానీ ప్రమాణంగా వేగంగా పనులు జరుగుతున్నాయా. మహబూబాబాద్ హాస్పిటల్లో 34 పరీక్షలు అందుబాటులోకి రావడం విజయనగరం జిల్లా అయినా ఈ జిల్లాలో మరి ఇంతమంది డాక్టర్లు అందుబాటులో ఉంది. నిన్న గౌరవ మంత్రి కేటీఆర్ గారు కూడా చెప్పారు. 140 మంది ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లు వివిధ రకాల స్పెషలిస్ట్ ఇక్కడ పనిచేయడం నిజంగా పేదవాళ్లకు గిరిజనులకు మెరుగైన వైద్యం ఇక్కడ అందడం. హైదరాబాద్ లో ఎలాంటి వైద్యం అందుతున్న వాళ్ళు కూడా మరి ఈ వైద్యం అందడం, పరీక్షలు వాళ్ళకు అందుబాటులో రావడం, పరీక్షల ఫలితాల తర్వాత వాళ్ళకు సంబంధించిన వ్యాధుల మరి మందులు కూడా వాళ్ళకి అందుబాటులో ఉంచడం అనేది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఏ విధంగా పేదవాళ్ళ ఆరోగ్యం శ్రద్ధ చూపిస్తున్నారనే దానికి నిదర్శనంగా మేము తెలియజేసుకుంటూ మీరు ఇచ్చిన ఆదేశాలు పాటించి మీరు ఏదైతే చెప్పారో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చే విధంగా ప్రభుత్వం అందిస్తున్న సర్వీసెస్ అన్ని ఉపయోగించుకునే విధంగా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ అధికారులందరూ కూడా తప్పకుండా. అలాగే ఇవాళ డాక్టర్స్ డే రాష్ట్రంలోని దేశంలో ఉన్న డాక్టర్లందరికీ హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ వైద్యం నారాయణ హరి దేవుడితో పోల్చిన డాక్టర్లు నిజంగా కోవిడప్పుకొని కష్టాల్లో ఉన్న పేషెంట్లను అంటే గొప్పగా వారి సర్వీస్ అందిస్తున్నారు. వారి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా 54 పెద్దపల్లి, మంతని, అటు మన నియోజకవర్గం ధర్మపురి అండ్ రామగుండం అన్ని కూడా ఇచ్చినామన్న. వాటికి కొంచెం ఎంత వీలైతే తొందరగా వాటిని పూర్తి చేయించాలని ఒక రిక్వెస్ట్. బస్తీ దవాఖానాలు ఒకటి రివ్యూ చేయండి. ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళ అనే ఒక కార్యక్రమం కూడా స్టార్ట్ చేసిన విషయంగా వీలైతే మంగళవారం నాడు జడ్పీ చైర్మన్ గారు, మధు గారు, ఎమ్మెల్యే గారు, మీరు, కలెక్టర్ గారు తలా ఒక దిక్కు మంగళవారం ఆరోగ్య మహిళా సెంటర్ ను మరి ఎందుకంటే మహిళలకు బాగా ఉపయోగపడే కార్యక్రమం చేసినాం. మీరు కూడా ఒకసారి విజిట్ చేయాలి. ప్రతి మంగళవారం ఉదయం ఒకసారి వెళ్తున్నాయి ఎన్ని గంటల్లో పరీక్ష ఫలితాలు పేషెంట్లకు పంపుతున్నారు. తప్పకుండా 15 రోజులకు వారంకు
ఒక్కసారి మీరు రివ్యూ చేస్తే ఇంకా మా డిపార్ట్మెంట్ ఇంకా కష్టపడి పనిచేస్తారు, ఇంకా మా ఫలితాలు మెరుగుపడతాయని మీ అందరితో నా రిక్వెస్ట్. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత శాంపుల్ కలెక్షన్ వెహికల్స్ కూడా రెడీగా ఉన్నాయండి. వాటిని కూడా ఫ్లాగ్ ఆఫ్ చేసి ఆ బండ్లను కూడా ప్రారంభించారు. అంటే మీ జిల్లా ఎంత పెద్దగా ఉంటే ఆ రూట్ వైజ్ వెహికల్స్ పెట్టాం. ఆ పిఎస్ఎల్ నుంచి శాంపుల్స్ తెచ్చేటువంటి వెహికల్స్ ఉంటాయి. దాన్ని అందరూ కూడా ఈ మీటింగ్ తర్వాత ఆ శాంపుల్ కలెక్షన్ వెహికల్స్ కూడా ఫ్లాగ్ ఆఫ్ చేసి ప్రారంభించాల్సిందిగా మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ పెట్టాలంటే కూడా మేలైన సౌకర్యాలు అదే విధంగా మీరు చేస్తున్న ప్రయత్నానికి తోడుగా ఉంటామని నేను తెలియజేస్తూ నమస్కారం, ధన్యవాదాలు. మన డైరెక్ట్ సెంటర్ ని 54 రకాల నుంచి 134 రకాలు టెస్ట్ చేయడం వల్ల నిజంగా కూడా మీరు చెప్పినట్టు ఏవైతే కొంతమంది మరి డబ్బులు లేకనే టెస్ట్ చేయించుకోలేకనే వ్యాధులు ముట్టిపోయి మరి వాళ్ళు మరణాలకు దారి తీసినాయి. ఇది చాలా మన తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతి ఒక్కరికి కూడా వైద్యము అందించడానికి అన్నిటికంటే ముఖ్యం టెస్ట్లు అవసరం. కాబట్టి ఈరోజు మన పిఎఫ్ ద్వారా ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా ఇది టెస్టులు పెట్టడం వల్ల ఇది ప్రతి ఒక్కరికి లాభదాయకమైంది. అందుకే మీకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే రకంగా ఇప్పుడు మీరు ఏదైతే మరి యూనివర్సిటీ సెంటర్ విషయంలో కూడా అన్ని టెస్టుల సంబంధించి చెప్పారు మీరు. అవన్నీ కూడా మేము ప్రతిరోజు మీ ఆదేశానుసారం మేము ప్రతి నెల మరి టెస్టుల రిపోర్ట్స్ కానీ ప్రతిరోజు తీసుకుంటాం, మేము రివ్యూ చేస్తాం. మీరు ఎంతైతే చెప్తా ఉన్నారో, మీరు ఎంతైతే కష్టపడుతున్నారో మేము కూడా అయితే స్థానిక శాసనసభ్యులుగా తప్పకుండా ప్రజలందరికీ తెలియజేస్తూ అందరికీ వైద్యం ఉండేటట్టు ప్రయత్నం చేస్తామన్నా. ఇంకో విషయం సలహాలేం కాదు, డిమాండ్స్ కూడా కాదు. తమ దయచేసి ఆ ఎంఆర్ఐ తొందరగా చేస్తే మాకు అయిపోతుందన్నా. అట్లే మన డైరెక్టర్ గారు కాకపోతే బిల్డింగ్స్ అని చాలా రోజులైన కదా మొత్తం కలర్స్ పోయినాయి, మొత్తం కొద్దిగా 6 కోట్ల రూపాయలు ఇచ్చేస్తే అంతా చక్కగా చేసుకుంటా ఉన్నా. నమస్కారం. హైదరాబాద్ జిల్లా వాళ్ళు అప్డేట్ చేసి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఏం చేస్తుంది ఖమ్మం జిల్లా ఇది పేదలకు ఎంతో ఉపయోగపడుతుంది. అంటే నేను మంత్రి అయిన తర్వాత ఉపయోగపడుతుంది. ఇందులో మాకు మెడికల్ కాలేజ్ మన 40 సంవత్సరాలు డాక్టర్ తిరిగి కోచింగ్ చేయడం, అందులో 47 మంది రావడం, సెకండ్ బ్యాచ్ మెడికల్ సెకండ్ బ్యాచ్ రావడం, ఇదంతా ముఖ్యమంత్రి గారికి మీకు ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. నర్సంపేట మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయమని ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశించారు. త్వరలోనే మీ నర్సంపేట మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వబోతా ఉన్నారు. మీకు శుభాకాంక్షలు. మరి ఎమర్జెన్సీ సెంటర్లు అనేది కూడా ప్రారంభానికి మేము ఒక డేట్ కూడా పెట్టుకున్నాం సార్. అది కూడా ప్రిపేర్ చేసుకుంటాం సార్. బాగా ఫౌండేషన్ వేసుకుంటాం సార్. సార్ మెడికల్ కాలేజ్ గురించి కూడా మాకు అయితే చాలా మంది ఉన్నాం సార్ ఇక్కడ. అది కూడా మాకు అందరూ యాక్టివిటీ లేదు సార్. ఇప్పటికే మీరు రేడియాలజీ పథాలజీ అన్ని కూడా మనకి ఇచ్చినారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అవన్నీ కూడా బాగా నడుస్తున్నాయి. డయాలసిస్ సెంటర్ మీకు ధన్యవాదాలండి. ఒక ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి అయిన వేళ, ఇంకో ఉద్యమ నాయకుడు ఆరోగ్య శాఖ మంత్రి అయిన వేళ మాకు బంగారు తెలంగాణతోని ఆరోగ్య తెలంగాణ కూడా సహకారం చేస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎంఆర్ఐ మిషన్ పని స్టార్ట్ అయింది నిజామాబాద్ హాస్పిటల్లో. నాట్ స్టార్టెడ్. ఎందుకు కాలేదా? మిషన్ పంపలేం కదా. They have come and identified the place, sir. మళ్ళీ రాలేదు సార్ వాళ్ళు. చైర్మన్ గారు టీఎస్ఎంఐడిసి చైర్మన్ గారు ఉన్నారు. ఇప్పుడే నేను చెప్తానమ్మా, మీరు కూడా కోఆర్డినేట్ చేసి స్పెషల్ ఎక్విప్మెంట్ అంతా పోయి ఇన్స్టాల్ చేయాలి, ఇన్స్టేషన్ చేయాలి. ఈ వీక్ లో చేయించండి అమ్మా దయచేసి. లేట్ అయింది. సో మిషన్ కూడా రాలేదు సార్, ఓన్లీ స్పేస్ ఐడెంటిఫై చేశారు సార్. స్పేస్ ఐడెంటిఫై కొంచెం తొందరగా చేయిస్తామా. ఐ వాంట్ టు కమ్ టు నిజామాబాద్. కొంచెం కోఆర్డినేట్ చేసి తొందరగా చేయించండి. నేను కూడా చైర్మన్ గారికి చెప్తాను. Cath lab work also going on very fast, sir.
ఆ రెండు ఒకేసారి అయితే చూడండి అమ్మా. క్యాథలాబ్ అయితే నిజామాబాద్ లో గుండె సంబంధించిన శస్త్రచికిత్సలు నిజామాబాద్ లో అందుబాటులో వస్తాయి. వికల్ గారు చేసినారు. మళ్ళీ మోకాళ్ళ నొప్పుల మార్పిడి, కీళ్ళ మార్పిడి జరుగుతుంది. 6 సార్ మే కాబట్టి కొంచెం స్లో అయింది సార్. ఫ్రమ్ జూన్ విల్ పికప్ సార్. From ఈ మంత్ 49 phaco surgeries we have done sir. 49 phaco. 49 అయినాయి. విటల్లో ఉన్న మన కంచివెల్లులో కొంతమందికి క్యాటరాక్ట్ ఆపరేషన్ అవసరం పడ్డది. ఇలా చేద్దామంటే మైక్రోస్కోప్ లేదు, ప్యాకో మిషన్ లేదని కొని అన్ని హాస్పిటల్కి పంపినము. ఉచితంగా వాళ్ళకి ఆపరేషన్ చేయించవచ్చు. రోజు 40 చేయొచ్చమ్మా. మొత్తం 40 కాదమ్మా, డైలీ 20-30 ఎవ్రీ డే చేయొచ్చు. ఇప్పుడు కూడా 50 నుంచి 134 టెస్టులు అంటే గ్రామీణ ప్రాంతాల పేషెంట్స్కి చాలా సౌకర్యం ఉంది. స్పెషల్లీ పూర్ పేషెంట్స్ ఇంకా సౌకర్యం ఉంది. మన ట్రాన్స్పోర్టేషన్ ఉన్నది, డబ్బులు ఉన్నాయి. ఇచ్చినందుకు పరికరాలని మనకి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు సార్. అండ్ హరీష్ రావు సార్ రెస్పాండ్ అయినది హాస్పిటల్లో మీరు ఇంతకు ముందు కంటే ఇంకా ఇప్పుడు ఇంప్రూవ్ చేయాలని చెప్పడం జరిగింది. అండ్ క్యాత్ ల్యాబ్ సౌకర్యాన్ని మనకి సార్ ఇవ్వడం జరిగింది. దాని పని గురించి నేను ఆల్మోస్ట్ 70% వరకు కంప్లీషన్ అయిపోయింది. సో చాలా స్పీడ్గా వర్క్ జరుగుతుంది, త్వరలోనే కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. దాంతో పాటుగా నీ రీప్లేస్మెంట్స్ సంఖ్య ముందు మనకి చాలా హెవీగా చేసాం. సో లాస్ట్ మంత్ కొంచెం తక్కువగా అయ్యాయమ్మా అని సార్ పాయింట్అవుట్ చేశారు. దానికి ఆల్మోస్ట్ 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, సమ్మర్ మంత్ ఎక్స్టెండెడ్ సమ్మర్, జూన్ ఎండింగ్ వరకు మనకి సమ్మర్ నడిచింది. ఆల్మోస్ట్ ఒక వారం రోజుల క్రితం వరకు హెవీ సమ్మర్ నడిచింది. అదే సార్కి చెప్పడం జరిగింది. ఎందుకంటే సమ్మర్లో ఎలెక్టివ్ సర్జరీస్ అనేది మనం ముందుకి అంతగా తీసుకెళ్ళము. సో నెక్స్ట్ మంత్లో మనం మళ్ళీ ఇంత ముందులాగా రికార్డు సృష్టించడానికి మళ్ళీ రెడీగా ఉండాలి. నాగేశ్వరరావు సార్ గారిని స్టేజ్ మీద చూస్తున్నా ఈ సందర్భంగా. సార్ మీరు రండి. అండ్ రిక్వెస్ట్, చాలా మంది కాంట్రాక్ట్ లో ఉన్న నీ రీప్లేస్మెంట్ సర్జన్స్ ఎక్స్పర్ట్స్ వెళ్ళిపోయారు. సో వారిని మళ్ళీ రిక్రూట్ చేయాల్సిందిగా లెటర్ పెట్టడం జరిగింది. సో మేడం కూడా రిక్రూట్ చేస్తా అన్నారు. సో వాళ్ళు కూడా మన దగ్గరకు వస్తే స్ట్రెంగ్త్ ఇంకా కొంచెం స్ట్రెంగ్త్ కూడా తగ్గింది. దానివల్ల కూడా కొంచెం బ్యాక్ అయ్యాం. సార్ పాయింట్ అవుట్ చేసింది పర్ఫెక్ట్ కరెక్ట్. ఈ 2 ఇష్యూస్ వల్ల మనం కొంచెం వెనకెళ్ళాం. బట్ నో ప్రాబ్లం, ఆల్వేస్ విత్ టీమ్ వర్క్ వి విల్ గో హెడ్ అండ్ అందరితో ముందుకు వెళ్దాము. అండ్ కంటి ఆపరేషన్స్ గురించి అడిగారు. సో ఫేకో సర్జరీస్ చేయడం కోసం మెషిన్ ఇవ్వడం జరిగింది. ఆ మెషిన్ లాస్ట్ మొన్ననే ఇచ్చారు. ఒక 1 వీక్ లోపలే మనకి ఇనాగ్రేషన్ జరిగింది. అండ్ ఇనాగ్రేషన్ చేసిన ఆల్మోస్ట్ 49 సర్జరీస్ మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఆఫ్థల్మాలజీ హెచ్ఓడి సుజాత గారు రండి మీరు. అండ్ సార్ దానికి కంగ్రాచులేషన్స్ చెప్తూ, తక్కువ టైం అయినలో కాబట్టి 49 మనం చేసాం, కానీ రోజుకి 20 కూడా చేయొచ్చు అని సార్ సజెస్ట్ చేయడం జరిగింది. సో డెఫినెట్లీ సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని పాటిద్దాం. అండ్ డాక్టర్ సుజాత హెచ్ఓడి ఆఫ్థల్మాలజీ ఉన్నారు. సో ఆవిడ ఆధ్వర్యంలో మనము సర్జరీస్ కంప్లీట్ చేయడానికి మనం నిర్ణయించుకున్నాం. డిఎంహెచ్ఓ గారి కోఆపరేషన్ దీనికి ఎంతైనా అవసరం. అట్లాగే జెడ్పీ చైర్పర్సన్, సర్పంచ్లు, మేము హాస్పిటల్లో ఉన్న వాళ్ళం పేషెంట్ వస్తే సర్జరీ చేయగలం, కానీ హాస్పిటల్ వరకు రప్పించే బాధ్యత డెఫినెట్లీ పెరిఫెరీలో ఉండే వాళ్ళది అందరిది ఉంటుంది. సో మీ సహకారం కావాలి సార్. నేను ఇప్పుడే డిఎంహెచ్ఓ గారితో డిస్కషన్ చేయడం జరిగింది. ప్రతి పిహెచ్సి నుంచి మంత్కి ఒక 20 టార్గెట్ పెట్టుకున్నట్టయితే 600 సర్జరీస్ ఈజీగా మనం మంత్లో చేయగలుగుతాం. 20 సర్జరీస్ చేయడం మాకు కూడా కష్టమైన పని ఏమి కాదు. సో చేసి స్టేట్లోనే 600 చేసి మళ్ళీ రికార్డ్స్ సృష్టించాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. అండ్ రిగార్డింగ్ టెస్ట్లు, ఈ టెస్ట్ల గురించి లేటెస్ట్ అది ఆల్మోస్ట్ 24 గంటల నుంచి 48 గంటలు కలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ టెస్ట్ కాస్ట్ 300 to 500 రూపీస్ ఉంటుంది. అండ్ 24 hour యూరిన్ ప్రోటీన్, ఆ ప్రోటీన్ వల్ల కూడా ఇది కూడా సేమ్ టెస్ట్ ఉంది. ఆ వచ్చే అవకాశం ఎంతో ఉంది అని చెప్పేది ఎర్లీ ప్రెగ్నెన్సీలో డయాగ్నోస్ చేయడానికి వీలవుతుంది. ఆ టెస్టులు 500, 300 అలా ఖర్చు ఉంటుంది. నెక్స్ట్ ఈ సీరం బీటా హెచ్సిజీ అనేది ప్రెగ్నెన్సీ డయాగ్నోస్ చేయడానికి, అలాగే ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ అని మనం చాలాసార్లు వింటాము. ఆ ప్రెగ్నెన్సీ డయాగ్నోస్ చేయడానికి కూడా ఈ టెస్ట్ పనిచేస్తుంది. 850 రూపీస్ ఉంటుంది. కానీ ఇప్పుడు చెప్పే ఈ బీటా హెచ్సిజీ, ప్రోలాక్టిన్, ఏఎంహెచ్, ఈ 3 టెస్టులు ఏవైతే ఉన్నాయో
ఇవి ఇక్కడ నిజామాబాద్లో ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా జరగవు. ఓన్లీ వాళ్ళు శాంపుల్ తీసుకొని హైదరాబాద్ పంపించి హైదరాబాద్ నుంచి రిపోర్ట్స్ మీకు ఇస్తారు. కానీ ఇక్కడైతే డైరెక్ట్ టెస్ట్ రిపోర్ట్ అన్నీ ఇక్కడే జరుగుతాయి. అండ్ దీంట్లో సీరం ప్రోలాక్టిన్, ప్రెగ్నెన్సీ రాకుండా ఇన్ఫర్టిలిటీ కేసెస్ చాలా ఇప్పుడు చూస్తున్నాం మనము, పిల్లలు పుట్టకపోవటం, అటువంటి వారి కోసము ఈ టెస్ట్లు. అండ్ ఏఎంహెచ్ 2000 రూపాయలు ఉంటుంది. ఆ హార్మోన్ ఓవరీస్ లో సరిగ్గా అండాశయాల్లో రిజర్వ్ ఉందా, వీళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా, రాకపోతే వారు వేరే దారిని చూసుకునే అవకాశం ఉంది, అడాప్ట్ చేసుకోవడం. అలా ముందే తెలుసుకోవడానికి ఈ పరీక్షలు ఉపయోగపడతాయి. వాటి కాస్ట్ 500, 2000 రూపాయలు. నెక్స్ట్, అండ్ ఇవన్నీ క్యాన్సర్ టెస్ట్లు, ప్రాస్టేట్ క్యాన్సర్, ఇవన్నీ క్యాన్సర్ సంబంధించిన పరీక్షలు. ఈ క్యాన్సర్ ఉన్నట్టయితే కన్ఫర్మ్ చేయడానికి ఈ టెస్ట్లు ఉపయోగపడతాయి. ఒక్కొక్కటి 2000, 1300, 1600, 1000. ఈ టెస్ట్లు కూడా ఏవి నిజామాబాద్ ఏ ప్రైవేట్ ల్యాబ్ లో కూడా ఉండవు. నెక్స్ట్, అండ్ చాలా మంది మనము ఐరన్ అంటే 70% వరకు మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. మనం ఏం చేస్తామంటే రక్తహీనత రాగానే ఏదో ఒక టాబ్లెట్ వేసుకోవడం, ఐరన్ వేసుకోవడం అనేది కామన్ గా చేస్తాం. కానీ రక్తహీనత అనేది ఓన్లీ ఐరన్ వల్లనే రాదు, వేరియస్ అదర్ వాటి వల్ల కూడా వస్తుంది. అవి ఏది తగ్గిపోతే అదే పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ చేయడానికి అన్నట్టు ఈ టెస్ట్లన్నీ ఐరన్ తో పాటు టోటల్ ఐరన్ బైండింగ్ కెపాసిటీ, ఫెర్రిటిన్. నెక్స్ట్, ఇవన్నీ కూడా కాస్ట్ బట్టి 500, 940, 440 ఉన్నాయి. ఈ టెస్ట్లు బట్టి మనం ఇవ్వచ్చు. అండ్ ఐరన్ తక్కువైతే ఐరన్, ఇంకేం తక్కువైతే అది రీప్లేస్మెంట్ చేయడానికి వీలుంటుంది. అండ్ హార్ట్కి సంబంధించి ఒక్కొక్కసారి చెస్ట్ పెయిన్ రాగానే మనం ఇగ్నోర్ చేస్తాము, అది హార్ట్ అటాకా నాన్ హార్ట్ అటాకా మనకి తెలీదు. కానీ ఎగ్జాక్ట్ హార్ట్ అటాక్ అని పిన్ పాయింట్ చేయడానికి కొన్ని పరీక్షలు ఉంటాయి, అవి రక్తంలో ఉంటాయి. ఈసీజీ, 2D ఈకో అనేవి జనరలైజ్డ్ గా చెప్తాయి, కానీ పర్ఫెక్ట్ గా హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పే టెస్ట్లు ఈ టెస్ట్లు. కార్డియాక్ ట్రోపోనిన్స్, ఐఎన్టీ, ఈ టెస్ట్లు ఇప్పుడు మనకి GGH లో అవైలబిలిటీ వచ్చింది. మొన్ననే ఒక విఐపి చెస్ట్ పెయిన్ తో రావడం జరిగింది. ఈసీజీలో చాలా ఫైండింగ్స్ ఉన్నాయి. ఇమ్మీడియట్ గా ఆయనకి మేము ఈ డ్రాప్ టెస్ట్ చేసినప్పుడు నెగటివ్ వచ్చింది, సో ఇంటికి పంపించాం. ఆ ఫెసిలిటీ అనేది ఇప్పుడు మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దెన్ ఇవి కాక రొటీన్ టెస్ట్ ఇవన్నీ ఉన్నాయి. సెప్సిస్ అనేది కామన్ గా చూస్తాం. ఇన్ఫెక్షన్ ఎంత ఉంది, ఈ ఇన్ఫెక్షన్ వల్ల బాడీ ఆర్గన్స్ అన్ని డ్యామేజ్ అయిపోయి డెత్ వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఇన్ఫెక్షన్ ఎర్లీగా కనుక్కోవడానికి ప్రోకాల్సిటోనిన్ అనే ఒక టెస్ట్ అవైలబుల్ ఉంది. ఆ టెస్ట్ కూడా 2000 రూపాయల వరకు దగ్గర ఉంటుంది. లోపల ఉన్న కణాలు పగిలిపోతూ ఉంటాయి. ఆ పగిలిపోయే కణాలు కంజెంటల్ డిసీజెస్, పుట్టుకతో వచ్చిన జబ్బులు. ఆ పుట్టుకతో వచ్చిన జబ్బుల్ని వాళ్ళు పాయిజన్ తీసుకుంటారు. మనం కామన్ గా చాలా సూసైడల్ చూస్తున్నాం. పాయిజన్స్ ఏ డ్రగ్ తీసుకుంటే ఆ డ్రగ్ కి విరుగుడు కరెక్ట్ గా మందు పెట్టడానికి వీలవుతుంది. సో ఏ పాయిజన్ తీసుకున్నారు అని తెలియచెప్పడానికి ఆ డ్రగ్స్, యాంఫిటమిన్, బార్బిచురేట్స్, ఇవన్నీ కూడా నిద్ర వచ్చే టాబ్లెట్స్, ఫిట్స్ కోసం వాడే టాబ్లెట్స్. అలాంటి టాబ్లెట్స్ ఎక్కువగా చనిపోవాలనుకున్న వారు అవే ఉపయోగిస్తారు. సో అవి మనం కనుక్కోవడానికి ఆ టెస్ట్ అవైలబుల్ ఉంది. అండ్ ఇది 5 నుంచి 10 నిమిషాల్లోనే రిపోర్టింగ్ వస్తుంది. సో ఇమ్మీడియట్ గా మనం విరుగుడు ఇవ్వడానికి కూడా మనకి వీలవుతుంది. అండ్ దాని కాస్ట్ కూడా మీరు చూసినట్టయితే 7800 రూపాయలు. నెక్స్ట్, అండ్ ఇవన్నీ కూడా థైరాయిడ్ ప్రొఫైల్ అవన్నీ రొటీన్ గా చూసినాం. ఇంకొక కామన్ గా చూసేది B12 అండ్ వైటమిన్ డి. చాలా మందికి B12 తక్కువ ఉంటుంది రక్తంలో, వైటమిన్ డి కూడా తక్కువ ఉంటుంది. బోన్స్ చాలా వీక్ అయిపోవడం చూస్తాము. అటువంటి వారి కోసం ఈ టెస్ట్లు చాలా కాస్ట్లీ. వైటమిన్ డి అయితే 1800, B12 అయితే 1350 ఒక్క టెస్టే. ఆ టెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇది 6 నెలలకి, సంవత్సరానికి ఒకసారి చేసుకుంటే మనం ట్రీట్మెంట్ తీసుకుంటే కంట్రోల్
ఫస్ట్ ఆఫ్ ఆల్ వరల్డ్ డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్స్ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఒక శుభదినం, మంచి రోజు, ఆరోగ్య కార్యక్రమాలు ఒక మంచి రోజు. ఈరోజు హరీష్ రావు గారు కూడా ఆరోగ్య శాఖ మంత్రి జూమ్ మీటింగ్ కూడా కండక్ట్ చేసిండు. దాంట్లో మరి జీజీఎస్ సూపరింటెండెంట్ కానీ, మన ప్రిన్సిపాల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఇంద్ర కానీ, మన డిఎంహెచ్ఓ కానీ, మన జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్ గారి అందరూ డాక్టర్స్ పాల్గొని సక్సెస్ఫుల్ చేయడం జరిగింది. మరి జూమ్ మీటింగ్లో కూడా మరి హరీష్ రావు అడిగినందుకు మేము కూడా సూపరింటెండెంట్ గారు మేము కూడా చెప్పడం జరిగింది. మాకు కూడా ఒక ఎంఆర్ఐ కావాలని మరి హరీష్ రావుకు చెప్పిన వెంటనే నేను అతి త్వరలో ఇప్పిస్తా, తొందరగా నేను మీ హాస్పిటల్ కూడా విజిట్ చేస్తాను, నిజామాబాద్ కూడా వస్తానని చెప్పడం జరిగింది. ఎందుకంటే హరీష్ రావుకు మాకున్న అవినాభావ సంబంధం. గతంలో ఉద్యమంలో 2001 నుంచి కలిసి ఉద్యమంలో పనిచేసినాం కాబట్టి ఆ సంబంధాలు ఉన్నాయి. మరి అది అయిపోయిన తర్వాత రేడియాలజీ కానీ, ఇక్కడ తెలంగాణ టీడీ సెంటర్ మరి ఏదైతే గతంలో 57 రకాల టెస్టులకు ఉండేనో 134 రకాల టెస్టులు ఈరోజు మరి చేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారికి కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఏదైతుందో కనీసం 5-6 కోట్ల మిషనరీస్ మాకు పంపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మరి ఈ డైనమిక్ సెంటరు మరి ఇనాగ్రేషన్ చేసుకున్నందుకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేదల పక్షపాతి కాబట్టి గ్రామీణ ప్రాంతాల నుంచి పేదలు ఈ టెస్టులు చేయించుకోవాలంటే చాలా కష్టం, కాలాతీతమవుతుంది. డబ్బుతో కూడుకున్న సమస్య కాబట్టి మా ప్రతి పిహెచ్సిలో ఈ టెస్టులు చేసి అక్కడి నుంచి రిపోర్ట్స్కి ఇక్కడ పంపించడం జరుగుతుంది. 24 గంటల్లో మరి రిపోర్ట్స్ కూడా కన్సల్ట్ పిహెచ్సిలకు వెళ్ళిపోతాయి. దాన్ని బట్టి వెహికల్స్ కూడా 6 వెహికల్స్ కూడా మనకు ఉన్నాయి, 6 వెహికల్స్ ద్వారా కూడా వస్తాయి. మరి కన్సల్ట్ పిహెచ్సిలకు వెళ్ళిపోయి ఆ పేషెంట్ ఏంది, ఏ మెడిసిన్ ఇవ్వాలనేది కన్సల్ట్ డాక్టర్ పిహెచ్సిలో రాసిచ్చి వాళ్ళకు మెడిసిన్స్ వాడతారు. కాబట్టి మంచి సౌకర్యం. అసలు భారతదేశంలోనే 29 రాష్ట్రాలు ఎక్కలేదు, ఒక తెలంగాణనే ఉన్నది. తెలంగాణ అందుకే చెప్తా ఉన్నాం, బంగారు తెలంగాణతోని ఆరోగ్య తెలంగాణ సాధిస్తున్న ముఖ్యమంత్రి అండ్ మంత్రివర్యులు హరీష్ రావు గారికి కూడా మరి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సీజనల్ వ్యాధులు గతంలో డిఎంహెచ్ఓ కూడా అన్నారు, సీజనల్ వ్యాధులు గతంలో చాలా వస్తుండే, ఈరోజు తగ్గినాయి. దానికి తోడు ప్రభుత్వం చేసే పథకాలు పల్లె ప్రగతి ఈరోజు చూస్తూ ఉన్నాం. ప్రతి గ్రామంలో పల్లెలన్నీ నీట్గా తయారైనాయి. అక్కడ డంపింగ్ యార్డ్స్ కానీ, మంచి రోడ్స్ కానీ, డ్రైనేజెస్ కానీ, శ్మశాన వాటికలు కానీ, అందుకే ఈ సీజనల్ వ్యాధులు అవి చాలా తగ్గినాయి. దానికి తోడు ప్రభుత్వ కార్యక్రమాలు వారం తీసుకొని అక్కడ ఉన్న గుంతలు పూడిక చేయడం కానీ ఇవన్నీ చేస్తే సీజనల్ వ్యాధులు తగ్గుతూ ఉన్నాయి. అయినా కొన్ని వ్యాధులు వచ్చినందుకు దానికి ప్రభుత్వం ఖచ్చితంగా మన అధికారులు చాలా ముందుండి కంట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా అయితే నేను డాక్టర్స్ని కోరేది ఏంటంటే, డాక్టర్స్ ఒక దేవుళ్ళు. మరి తల్లిదండ్రులకు భర్తలకు చెప్పుకొని విషయాలు సీక్రెట్స్ డాక్టర్స్కు చెప్తారు పేషెంట్స్. కాబట్టి పేషెంట్స్ చెప్తే డాక్టర్స్ దానికి తగ్గట్టు మందులు ఇస్తారు. కాబట్టి డాక్టర్సే పేషెంట్స్కు దేవుళ్ళు, తల్లిదండ్రులని సందర్భంగా తెలియజేస్తూ 2 సంవత్సరాలు కరోనా టైంలో కూడా డాక్టర్స్ వాళ్ళ సొంత కుటుంబం సొంత వసతిని మరి కరోనా పేషెంట్స్కు సేవ చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నేను చూశాను కరోనా వచ్చిన పేషెంట్స్ కూడా ఆపరేషన్ చేశాను. కరోనా వచ్చిన ఒక పేషెంట్కు కంటి ఆపరేషన్ కూడా చేయడం జరిగింది. ఇట్లా చాలా చేసిండ్రు. వారందరికీ డాక్టర్స్ కానీ వారికి సపోర్ట్ ఇచ్చిన సిస్టర్స్ కానీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంత మంచి ఎక్విప్మెంట్ మన గవర్నమెంట్ హాస్పిటల్కి ఇచ్చినందుకు, ఇప్పుడు చెప్తా ఉన్నారు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఇటువంటి ఎక్విప్మెంట్ లేదు. కాబట్టి ఇంత మంచి ఎక్విప్మెంట్స్ మనకి ఇచ్చినందుకు మరొక్కసారి మన ముఖ్యమంత్రి గారికి
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారికి సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ జిల్లా ప్రజలందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సౌకర్యం ప్రతి ఒక్క బీద పేషెంట్ ఉపయోగించుకోవాలని సందర్భంగా జిల్లా బీద పేషెంట్స్కు పిలుపునిస్తూ ముగిస్తున్నాను. జయ తెలంగాణ. ఈరోజు డాక్టర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ముందుగా వైద్యులందరికీ కూడా డాక్టర్స్ డే శుభాకాంక్షలు. ఈ మంచి రోజు నాడు మనం 3 ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అక్కడ రాష్ట్రంలో మంత్రివర్యులు హరీష్ రావు సార్ ప్రారంభిస్తే ఇక్కడ మన జెడ్పీ చైర్పర్సన్ విఠలరావు సార్ ప్రారంభించడం జరిగింది. అందులో ఒకటి ఎలక్ట్రానిక్ హెల్త్ ఇన్ఫర్మేషన్ సిస్టము. దాంట్లో పేషెంట్స్ వచ్చిన వాళ్ళ డేటా అంతా కూడా ఎలక్ట్రానిక్గా తీసుకొని ఆ డేటా స్టోర్ చేసుకొని వారు చిట్టీలు పోగొట్టుకున్న నెక్స్ట్ టైం మన దగ్గర ఎవిడెన్స్ ఉండే విధంగా దాన్ని డెవలప్ చేశారు. సో ఆ సిస్టాన్ని సార్ చేతుల మీదుగా ప్రారంభించుకున్నాం. అలాగే సార్ని ఫస్ట్ రికార్డ్ చేసాం, సార్ ఇన్ఫర్మేషన్ కూడా. అండ్ ఆ తర్వాత దెన్ రేడియో డయాగ్నోస్టిక్ హబ్, తెలంగాణ రేడియో డయాగ్నోస్టిక్ హబ్ని ప్రారంభించుకున్నాం. ఈ హబ్లో మనకి ఈకో కార్డియోగ్రామ్ మిషన్, మ్యామోగ్రామ్ మిషన్, ఎక్స్రే మిషన్స్ రావడం, అల్ట్రాసౌండ్ మిషన్ రావడం జరిగింది. వీటి విలువ 2 కోట్ల వరకు ఉంటుంది. అది ప్రారంభించుకున్న తర్వాత మళ్ళీ తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ అంటే బ్లడ్ టెస్ట్లకు సంబంధించి, యూరిన్ టెస్ట్లకు సంబంధించి ఇంతకుముందు మనం 57 పరీక్షలు చేసేవాళ్ళం. దాన్ని మనం 57 నుంచి 134 పరీక్షలకి పెంచుకోవడం జరిగింది ఈరోజు. దాన్ని కూడా సార్ ఈరోజు ఇనాగ్రేట్ చేశారు. ఈ పరీక్షల్లో క్యాన్సర్ని ముందుగా గుర్తించేవి, ఇన్ఫెక్షన్స్ని ముందుగా గుర్తించేవి, అండ్ పాడైపోతున్న మేజర్ ఆర్గాన్స్ లివర్ కానీ, కిడ్నీ కానీ, హార్ట్ కానీ, లంగ్స్ కానీ అటువంటి మేజర్ అవయవాలు ఏవైతే ఉంటాయో వాటి డ్యామేజ్ని ఎర్లీగా గుర్తించే చాలా పరీక్షలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాటి విలువ కూడా దగ్గర 2.5 కోట్ల వరకు ఉంటుంది. సో ఈ సౌకర్యాలన్నీ ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఇంతటి మంచి సౌకర్యాలని హాస్పిటల్లో ఏర్పాటు చేసినందుకు మన ముఖ్యమంత్రి వర్యులు సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇట్లే మంత్రివర్యులు హరీష్ రావు సార్కి, లోకల్గా మనతో పాటు వెన్నంటి ఉంటున్న ప్రశాంత్ రెడ్డి సార్కి, కవిత మ్యామ్కి, మరియు ప్రతి ఒక్కళ్ళకి, అండ్ ఏ హాస్పిటల్లో ఏ ప్రోగ్రాం ఉన్నా కాదనకుండా అటెండ్ అయ్యే మన జెడ్పీ చైర్పర్సన్ విఠలరావు సార్కి, మేయర్ మ్యాన్కి, అందరికీ, ఎమ్మెల్యేలందరికీ కూడా థ్యాంక్స్. అండ్ దీంతో పాటుగా ఈ సౌకర్యాన్ని ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ టెస్ట్లు మీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లోనే, మీ విలేజెస్లోనే, మీ ఇంటి ముందుకు, మీ గడప దగ్గరికే పరీక్షలు వచ్చాయి. మీరు వీటి కోసం ఇక్కడి వరకు రావాల్సిన అవసరం లేదు. అక్కడ మీరు ఇచ్చినా కానీ వెహికల్స్ తీసుకొస్తాయి. సో ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్ళడానికి డిఎంహెచ్ఓ గారు అండ్ మరియు మేము సిద్ధంగా ఉన్నాం. మీరంతా సిద్ధమేనా? నమస్కారం. ఈరోజు మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మనము టీ డయాగ్నోస్టిక్స్లో కొత్త ఎక్విప్మెంట్ వచ్చింది. ఈ కొత్త ఎక్విప్మెంట్ ఇంతకుముందు కూడా మనము టీ హబ్లో 57 పరీక్షలు చేస్తున్నాము. కానీ వచ్చిన ఈ కొత్త ఎక్విప్మెంట్తో మనము 134 పరీక్షలు చేయడానికి వీలవుతుంది. అదేవిధంగా మనకి రేడియాలజీలో ఎక్స్రే మిషన్స్, మ్యామోగ్రఫీ, ఎకోకార్డియోగ్రామ్ వచ్చాయి. ఇవన్నీ కూడా ఈరోజు మనకి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన నేతమ నాయకుడు జెడ్పీ చైర్పర్సన్ దాదన్న గారి విఠలరావు గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అయితే మనము రాష్ట్రంలో మనకి మన హెల్త్ మినిస్టర్ హరీష్ రావు సార్ గారు ఆయన కొండాపూర్లో ఇనాగ్రేషన్ చేశారు. ఈ టీ హబ్, రేడియాలజీ 2 డిపార్ట్మెంట్స్ ఇక్కడ మన జెడ్పీ చైర్పర్సన్ గారు చేశారు. అదేవిధంగా ప్రతి ఒక్క దగ్గర ఇప్పుడు మనము ఈ టెస్ట్లన్నీ కూడా, ఈ ఎక్విప్మెంట్ మనకి క్యాన్సర్ తొందరగా డయాగ్నోసిస్ కావడానికి, మరియు ఏదైనా సరే సెప్సిస్, ఏదైనా పేషెంట్స్ ఇన్ఫెక్షన్స్ వచ్చి సెప్సిస్ వచ్చినప్పుడు ఆ సెప్సిస్ని మనము తొందరగా గుర్తించాలి. అందుకే మన ఆరోగ్య మంత్రి శాఖ మంత్రి వర్యులు అన్నారు, మనము ఫస్ట్ డయాగ్నోసిస్ చేయాలా, నిర్ధారణ చేయాలా. ఒక డిసీజ్ ఉన్నదన్నది నిర్ధారణ చేసినప్పుడు దాన్ని బట్టి డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తారు. అందుకని ఎర్లీ డయాగ్నోసిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద రికవరీ ఆఫ్ ద పేషెంట్, సో దట్ వీ కెన్ అవాయిడ్ మార్బిడిటీ అండ్ మార్టాలిటీ. అంటే మనకి దానివల్ల వచ్చే సెప్సిస్, దానివల్ల పేషెంట్లు కష్టపడము, దానివల్ల మనం ఎర్లీగా కనుక్కోలేకపోతే పేషెంట్లు చనిపోవడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి అవన్నీ తక్కువ చేయడానికి ఈ యొక్క టెస్ట్ల వలన ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఈ టెస్ట్లన్నీ కూడా మనకి నిజామాబాద్లో ఉన్న
ప్రతి పిహెచ్సి నుంచి కూడా మనకి ప్రతి విలేజ్ నుంచి కూడా మనకి శాంపిల్స్ ఇక్కడికి వస్తే ఒక 24 అవర్స్ లోపల మనకు అన్నీ కూడా రిపోర్ట్స్ వస్తాయి. ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి కన్సర్న్డ్ డాక్టర్స్ చూసినప్పుడు దాన్ని బట్టి మనం వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఈ సరైన విధమైన వైద్యం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మన గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ కంటే బెస్ట్గా ఇన్ నిజామాబాద్ అట్లీస్ట్ ఎక్కడైతే ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా లేనన్ని సౌకర్యాలు, అంత ఎక్విప్మెంట్, అంత టెస్టులు ఇప్పుడు మనం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో చేయగలుగుతున్నామంటే తప్పకుండా ఇది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మన ఆరోగ్య శాఖ మంత్రి మన హరీష్ రావు సారు, మరియు లోకల్గా ప్రశాంత్ రెడ్డి సారు, మన కలెక్టర్ గారు, కవిత మేడము, జెడ్పీ చైర్పర్సన్, మేయర్ మేడం, ప్రతి ఒక్కరు కూడా మన జనరల్ హాస్పిటల్లో జరిగే, మెడికల్ కాలేజ్లో జరిగే ప్రతి ఒక్క ఫంక్షన్కి పిలవగానే వచ్చి ప్రతి విషయంలో మాకు సహాయం చేస్తూ మా వెన్నంటి ఉన్న ప్రతి ఒక్కొక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ముందుగా డాక్టర్ డే సందర్భంగా డాక్టర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన నిజామాబాద్ జిల్లా హిస్టరీలో తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ అనేది అంటే టెస్టులు అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇంతకుముందు 50 టెస్టులు ఉండేటివి ఇప్పుడు 134 టెస్టులు చేయడం జరిగింది. ఇది ఈరోజు గౌరవ మన హెల్త్ మినిస్టర్ గారి చేతుల మీదుగా మనము స్టేట్లో ఓపెన్ చేయబడితే మన జిల్లాలో గౌరవ జెడ్పీ చైర్మన్ గారు దాదన్న గారు విఠలరావు గారి చేతుల మీద మనము ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ఈ టెస్టులు ఏంటంటే టీ హబ్లో ఏదైతే జరుగుతున్న టెస్టులు ఏదైతే ఉందో ఇది ప్రజలకు చాలా ఉపయోగపడే విషయము. ఈ ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఉన్న దగ్గర మన ఊర్లోనే మన సబ్ సెంటర్ ఉంది, అండ్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయి, పిహెచ్సిస్ ఉన్నాయి. సో ఎవరికైతే టెస్టులు అవసరం ఉంటాయో మనం ఇంకా నిజామాబాద్ జిల్లా సెంటర్కి రాకుండానే మన పిహెచ్సిలో కానీ సబ్ సెంటర్లో కానీ అక్కడ శాంపుల్స్ అన్నీ ఇస్తే కనుక ఆ శాంపుల్స్ అన్నీ కూడా మన ప్రత్యేకమైన వాహనాల్లో ఇక్కడ నిజామాబాద్ జిల్లాకి ట్రాన్స్పోర్ట్ చేసేసి వితిన్ 24 అవర్స్ లోపల టెస్టులు చేసేసి రిపోర్ట్స్ అనేది పేషెంట్కును అండ్ కన్సర్న్ మెడికల్ ఆఫీసర్ కూడా అందజేయబడతాయి. కాబట్టి ఈ సదవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకుంటారని మనవి చేస్తూ ఉన్నాను. సో ఒకప్పుడు టెస్ట్ల గురించి ప్రైవేట్ హాస్పిటల్కి తిరిగి అండ్ గవర్నమెంట్ హాస్పిటల్లో సరిగా అందుబాటు లేక చాలా ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ్ కేసీఆర్ గారిని హెల్త్ మినిస్టర్ గారిని కానివ్వండి, సో ఈ గవర్నమెంట్ అనేది అప్గ్రేడేషన్ అంటే హెల్త్ సిస్టమ్ మీద చాలా వెచ్చించి ప్రజలకు మేలైన అండ్ మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో వాళ్ళు చేపడుతున్న ఒక యజ్ఞం లాంటి కార్యక్రమం. ఇదన్నీ ఈ కార్యక్రమాన్ని, ఈ అవకాశాన్ని, ఈ సదుపాయాలందరూ కూడా ప్రజలందరూ కూడా ఉపయోగించుకుంటారని మనవి చేస్తూ ఉన్నాను. ఇట్లాగైతే ఈ జిల్లాలో ప్రజల సహకారంతో అండ్ పబ్లిక్ లీడర్స్ సహకారంతో కూడా మనం ఇవన్నీ సమకూర్చుకుంటున్నాం. కాబట్టి అట్లాగే ఈ ల్యాబ్ సర్వీసెసే కాకుండా రేడియాలజీ ల్యాబ్లో ఇప్పుడు మ్యామోగ్రాఫ్ టెస్ట్ ఓపెన్ చేయడం జరిగింది, 2D ఈకో చేయడం జరిగింది. ఆ స్పెషల్గా మ్యామోగ్రామ్ అంటే లేడీస్కి చేసేది కాబట్టి అక్కడ టెస్ట్ చేసే వాళ్ళు కూడా అంటే రేడియాలజిస్ట్ కూడా టెక్నీషియన్స్ కూడా అందరు లేడీస్ని కూడా మనం ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళ కోసం ప్రత్యేకమైన కేర్ తీసుకోవడానికి కూడా అన్ని సదుపాయాలు ఏర్పరచడం జరిగింది. అట్లాగే ఈ యొక్క అంటే ఈ నియర్ ఫ్యూచర్ లోపల నిజామాబాద్ జిల్లా చాలా ముందుకెళ్తుంది ఈ యొక్క వైద్య రంగంలో. అండ్ ఇక్కడ ప్రిన్సిపల్ గారు కానివ్వండి, సూపరింటెండెంట్ గారు కానివ్వండి, అండ్ వాళ్ళ సిబ్బంది కానివ్వండి, మెడికల్ అండ్ హెల్త్ సిబ్బంది, అండ్ మళ్ళీ అంటే ఇక్కడున్న పబ్లిక్ లీడర్ స్పెషల్లీ జెడ్పీ చైర్మన్ గారు ఎప్పుడు పిలిచినా మాకు చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా ఏదైనా ఫోన్ కాల్ చేసినా కూడా మంచి రెస్పాన్స్ అయ్యి మాకు సూచనలు సలహాలు ఇస్తారు. వాళ్ళు దగ్గరుండి మనకు హెల్ప్ చేస్తూ ఉంటారు. అట్లాగే మినిస్టర్ గారు కూడా అండి, లోకల్ ఎమ్మెల్యేలు కానివ్వండి, అండ్ మేయర్ కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, వాళ్ళందరి సహకారంతో మనము ఈ రోజున మనము కరోనాని ఎదుర్కొని మనం ఇప్పుడు నిలబడి ఈ చేస్తున్నామంటే వాళ్ళందరి సహకారం లేదు, మనం ఏం చేయలేము. సో ఈ యొక్క లాస్ట్కి చెప్పేది ఏంటంటే ఇంత ఖర్చు పెట్టేసి ల్యాబ్ సర్వీసెస్ అన్నీ అండ్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ అన్నీ మనం సమకూర్చాం. కాబట్టి ప్రజలందరూ కూడా వాళ్ళు ఎక్కువ ప్రైవేట్కి వెళ్ళేసి
డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా గవర్నమెంట్కి ఆశ్రయించి గవర్నమెంట్ దగ్గర టెస్ట్ చేయించుకుంటారని మనవి చేస్తున్నాను. ఈవెన్ ప్రైవేట్లో కూడా జరిగిన టెస్టులు కూడా ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ టుడే మన టీడీ హబ్లో మనం చేయబోతున్నాం. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్య తెలంగాణగా మార్చాలని అందరితో మనవి చేస్తాను. వరల్డ్ డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్లందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు. ఇందాక మనము వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నప్పుడు మన ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు హరీష్ రావు గారు ఆయన ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా మీడియా ముఖంగా. ఎందుకంటే ఆరోగ్య శాఖ మంత్రిగా కాదు, ఆయన ఒక డాక్టర్గా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే సబ్జెక్టులో తెలియని విషయాలు కూడా మెడికల్ పరంగా తెలుసుకొని ఆయన మాట్లాడుతున్న విషయాలు చాలా అద్భుతం. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో తను తెలుసుకొని అసలు ప్రజలకు ఏం అవసరము, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది, మెడికల్ పరంగా ఆరోగ్య వ్యవస్థలో ఏం మార్పులు తీసుకొస్తున్నాడు. ఇప్పటివరకు కూడా 57 టెస్టులు చేస్తున్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో 134 టెస్టులు అంటే ఇది భారతదేశ చరిత్రలోనే ఇది చాలా అద్భుతము. దయచేసి మీడియా ముఖంగా ఒక్కడే చెప్తున్నా, ప్రజలందరూ కూడా ఇది సద్వినియోగం చేసుకోవాలని మీడియా ముఖంగా నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మీడియా మిత్రులకు కూడా ఇది చక్కగా రాయండి. చాలామంది రూరల్ ఏరియా ఉన్న వాళ్ళకు కూడా, హెడ్ క్వార్టర్లు ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ ఏం సౌలతులు లేదు. ముందు నాడు నేడు అంటే తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చినాక ఆరోగ్య శాఖలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. కాబట్టి మీడియా ముఖంగా ప్రతి ఒక్క ప్రజలకు కూడా నేను విన్నవించుకున్నది ఒకటే, ఇటువంటి సౌలతులు ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.